మైక్రో టీచింగ్ చూద్దాం. దీనికోసం మైక్రో టీచింగ్ అనేది బోధన, శిక్షణ, సాంకేతికతనే సూక్ష్మ బోధన అని కూడా అంటారు. అంటే 45 నిమిషాల పాటు మనం డైరెక్ట్‌గా క్లాస్‌లో బోధించమంటే మనకి మానసికంగా ఒత్తిడికి గురవుతాం కాబట్టి, ఈ సూక్ష్మ బోధన అనేది మనకి అంటే బీఎడ్ చేసే వాళ్ళకి, చాతురోపాధ్యాయులకి సూక్ష్మ బోధన అనేది ఉపయోగపడుతుందనమాట. బోధనా నైపుణ్యాల సాధన సూక్ష్మ బోధన ద్వారా సాధ్యమవుతుంది. బోధనా నైపుణ్యాల సాధన సూక్ష్మ బోధన ద్వారా సాధ్యమవుతుంది. సూక్ష్మ బోధన యొక్క చరిత్ర చూద్దాం. అంటే ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇండియాలో ఎప్పుడు స్టార్ట్ అయింది? దీనికోసం మనకి ఇది కాకుండా దీని ముందు ఉన్నటువంటి 16లోది 2016లో ఉన్న బుక్‌లో ఇంకెక్కువ డెప్త్‌గా ఉంది. అది చూసుకోవచ్చు తర్వాత. ప్రస్తుతానికైతే అది చూద్దాం. సూక్ష్మ బోధనా విధానాన్ని 1960 దశకంలో అమెరికాలోని స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో అలెన్, రాబర్ట్ బుష్, కిహిత్ ఎక్సన్ రూపొందించారు. కీత్ ఎక్సన్ రూపొందించారన్నమాట. ఎవరెవరో 1960 దశకంలో అమెరికాలోని స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో అలెన్, రాబర్ట్ బుష్, కీత్ ఎక్సన్ రూపొందించారు. తర్వాత కాలంలో సూక్ష్మ బోధన అభివృద్ధికి యూఎస్ఏ, యూకే, నెదర్లాండ్ దేశాలలో విశేషమైన కృషి జరిగింది. ఏ దేశాలలో సూక్ష్మ బోధన గురించి విశేష కృషి జరిగింది అంటే మనకి యూఎస్ఏ, యూకే, నెదర్లాండ్ దేశాలలో విశేషమైన కృషి జరిగిన తర్వాత ఇండియాలోని బరోడాలో సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్ అంటే సిఏఎస్ఈ అబ్రివేషన్ అడుగుతాడు చూడండి. సి అంటే సెంటర్ ఫర్ ఏ ఫర్ అడ్వాన్స్డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్ ఎస్సీ అని ఎక్కడొచ్చిన స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్ కానీ ఇది సెంట్రల్ ఫర్ అడ్వాన్స్డ్లో ఈ సూక్ష్మ బోధనపై పరిశోధనలు జరిగాయి. ఎక్కడ? బరోడాలో సిఏఎస్సిలో సూక్ష్మ బోధనపై పరిశోధనలు జరిగాయి అన్నమాట. ఈ ప్రస్తుతం బోధనా శిక్షణ కార్యక్రమాల్లో ప్రస్తుతం బోధనా శిక్షణ కళాశాలలో సుమారు 30 సంవత్సరాల నుండి ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహింపబడుతుందన్నమాట. ఈ శిక్షణ కార్యక్రమం పరిశోధనలు సూక్ష్మ బోధన యొక్క నిర్వచనాలు చూద్దాం. ఎవరెవరు ఏమి ఇచ్చారనేసి. సూక్ష్మ బోధన అనేది ఒక శిక్షణ సాంకేతిక విధానం. ఇందాక చెప్పుకున్నాం ఒక శిక్షణ సాంకేతిక విధానం అని. తక్కువ సమయంలో తక్కువ సంఖ్యలో గల విద్యార్థులకు అంటే 10 నుంచి 15 నిమిషాలు 5 నుంచి 10 మంది విద్యార్థులకు బోధిస్తాం కదా. ఇది విద్యార్థులకు నిర్దిష్ట బోధన నైపుణ్యాన్ని ఉపయోగించే ఒకే ఒక భావనను చాతురోపాధ్యాయులు బోధిస్తారు. ఒక నిర్దిష్ట బోధనా నైపుణ్యాన్ని ఉపయోగించి ఒకే ఒక భావనను ఒకే ఒక కాన్సెప్ట్ను చాతురోపాధ్యాయులు బోధిస్తారు. ఎవరంటే బీకే పాసి అండ్ ఎంఎస్ లలిత. మా ఫ్రెండ్ లలిత ఉంది. లలిత అంటది తక్కువ సమయంలో తక్కువ సంఖ్యలో విద్యార్థులకు తక్కువ అని ఇక్కడ వచ్చిన లలిత పేరు, పాసి పేరు గుర్తుపెట్టుకోండి. ఈ పాసి అని అతను పాసి అలా. తర్వాత నెక్స్ట్ వచ్చేసి డబ్ల్యూఏ అలెన్ ఏం చెప్తున్నాడంటే ఏడబ్ల్యూ అలెన్ చెప్తున్నాడు చూడండి. తరగతి పరిమాణంలోను తరగతి కాలంలో తగ్గింపబడిన బోధన వ్యూహమే అంటే తరగతి పరిమాణంలోను తరగతి కాలంలో తగ్గింపబడిన బోధన వ్యూహమే సూక్ష్మ బోధన. అలెన్ ఏం చెప్తున్నాడు? తరగతి పరిమాణం తరగతి కాలం. ఇక్కడ తరగతి అని వచ్చింది అనుకో అలెన్ పెట్టేసేయండి. తక్కువ వస్తే లలిత అండ్ పాసి పెట్టేయండి. తర్వాత నెక్స్ట్ బోధనా సామర్థ్యాన్ని పెంపొందించుకోవడంలో నూతనంగా బోధనలు అడుగుపెట్టిన వారికి అనుభవం కలిగి ఉన్న వారికి ఒకే విధంగా సహాయపడే బోధనా సామర్థ్యం సూక్ష్మ. అంటే అనుభవం కలిగి ఉన్న వారికి అదేవిధంగా నూతనంగా అభ్యాసాలు అడుగుపెట్టిన వారికి ఇద్దరికి కూడా సహాయపడే బోధనా సామర్థ్యమే సూక్ష్మ బోధన అనమాట. ఏమని చెప్తున్నాడు? డేవిడ్ బి యంగ్ ఏం చెప్తున్నాడంటే నూతనం అంటే యంగ్ అంటే ఏంటి? యంగ్గా ఉన్నవాళ్ళు నూతనంగా యంగ్గా ఉన్నవాళ్ళు కదా నూతనంగా అడుగు పెడతారు టీచింగ్లోకి. అలా గుర్తుపెట్టుకో. యంగ్ సూక్ష్మ బోధన ఇంకా సూక్ష్మీకరింపబడిన తరగతి బోధన అంటే సూక్ష్మ బోధన గురించి ఇంకేం చెప్పొచ్చు అంటే మనం సూక్ష్మీకరింపబడిన తరగతి బోధనగా సూక్ష్మీకరింపబడిన తరగతి బోధనగా బోధనా శిక్షణ సాంకేతికంగా తరగతి వాతావరణంలోని అంశాలను సూక్ష్మీకరించి బోధనా నైపుణ్యాలకు ప్రాధాన్యమిచ్చే బోధనా శిక్షణ సాంకేతికంగా సూక్ష్మీకరింపబడిన తరగతి బోధనగా
తరగతి గది వాతావరణంలోని అంశాలను సూక్ష్మీకరించి సూక్ష్మ బోధన నైపుణ్యాలకు ప్రాధాన్యం ఇచ్చే అనమాట. ఏంటంటే సూక్ష్మ బోధనకు ఉన్నటువంటి పేర్లు అనమాట ఇవన్నీ కూడా. సూక్ష్మీకరింపబడిన తరగతి బోధన శిక్షణ సాంకేతికం తరగతి వాతావరణంలోని అంశాలను సూక్ష్మీకరించి బోధనా నైపుణ్యాలకు ప్రాధాన్యం ఇచ్చే బోధనా శిక్షణ పద్ధతిగా కూడా వర్ణించవచ్చు. సూక్ష్మ బోధన ఆవశ్యకత అంటే ఒక శిల్పి ఎలా అయితే శిల్పాన్ని చెక్కుతాడో అలాగే ఒక ఉపాధ్యాయుడు కూడా చక్కని పౌరులను తీర్చిదిద్దాలి. కాబట్టి ఇది డైరెక్ట్గా వెళ్ళి మనం టీచింగ్ చెప్పేసామంటే మనకి ఎటువంటి నైపుణ్యాలు రాకుండా టీచింగ్ చేయలేం. కాబట్టి ఇక్కడ బోధన నైపుణ్యాల శిక్షణ ఈ సాంకేతిక విధానం అంటే ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించే వారికి కూడా బోధనా నైపుణ్యాల శిక్షణ ఈ సాంకేతిక విధానం ద్వారా లభిస్తుంది. అంటే సూక్ష్మ బోధన ద్వారా అనేది లభించడం జరుగుతుందన్నమాట. సూక్ష్మ బోధన లక్ష్యాలు చూద్దాం. లక్ష్యాలు వచ్చేసి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం. అంటే సూక్ష్మ బోధన బాగా మనకి లక్ష్యాలు ఏంటంటే అంటే ఈ బోధన ద్వారా బోధనలో ఆత్మవిశ్వాసం పెంపొందించబడుతుంది. సూక్ష్మ బోధన బాగా చేసామనుకోండి కాన్ఫిడెన్స్గా మనం టీచింగ్ చేయగలుగుతాం. ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. బోధనలో ప్రావీణ్యం సంపాదించడం, బోధనా నైపుణ్యాల సాధనలో పరిపుష్టి పొందుతాము. అందుకే ఫీడ్బ్యాక్ ఇస్తారు కదా మనం చెప్పిన తర్వాత సహా ఉపాధ్యాయులు. బోధనా నైపుణ్యాలకు ప్రాధాన్యత కల్పించడం, బోధనా వాతావరణంలో క్లిష్టతను తగ్గించి బోధనా సాధనపై శిక్షణ కేంద్రీకరించడం, ఆశించిన రీతిలో బోధనా నైపుణ్య సాధన జరిగే వరకు కొనసాగడం, మరలా చేస్తూనే ఉంటాం బాగా వచ్చే వరకు. లక్షణాలు చూద్దాం. ఇది ఒక బోధనా శిక్షణ సాంకేతికం. అంటే సూక్ష్మ బోధన యొక్క లక్షణాలు ఏంటంటే ఇది ఒక శిక్షణ సాంకేతికం. బోధనా నైపుణ్యాన్ని ఒక్కసారి అభ్యాసం చేస్తారు. బోధనా నైపుణ్యాన్ని ఒక్కొక్కసారి ఒక బోధనా నైపుణ్యాన్ని ఒక్కొక్కసారి అభ్యాసం చేస్తారు. అంటే అది సాధించే వరకు శిక్షణ కొనసాగుతుంది. సరళ వాతావరణం సరళతరం చేయబడి ఉంటుంది. విద్యార్థుల సంఖ్య బోధనాంశం బోధించాల్సిన అంశం తగ్గించబడి ఉంటుంది. బోధనా నైపుణ్యాల ప్రదర్శన పలు రకాలుగా అంటే దృశ్య శ్రవణ రాతపూర్వకంగా నింపబడుతుంది. నైపుణ్యాల ప్రదర్శన పలు రకాలుగా అన్నమాట. నైపుణ్య సాధన ఎంతవరకు జరిగిందో పరిపుష్టి ఇవ్వబడుతుంది. నైపుణ్య సాధన జరిగే వరకు కొనసాగే వలయ ప్రక్రియ అన్నమాట ఇది. సూక్ష్మ సాంప్రదాయ బోధనల మధ్య డెఫినేషన్ చూడదాం. ఇక్కడ మనకి సూక్ష్మ బోధన సాంప్రదాయ బోధనలో కొన్ని లక్షణాలు విభేదించి ఉంటుందన్నమాట. సూక్ష్మ బోధన సాంకేతిక నియమాలు. సూక్ష్మ బోధన యొక్క సాంకేతిక నియమాలండి బోధనా నైపుణ్యాలు వాటి అంశీభూత ప్రవర్తనలుగా విశ్లేషింపబడి ఉంటాయి. బోధనా నైపుణ్యాలు పరిశీలించవచ్చు, నియంత్రించవచ్చు, కొలవచ్చు, అభ్యాసం చేయవచ్చు. బోధనా నైపుణ్యాలని మనం పరిశీలించవచ్చు, నియంత్రించవచ్చు, కొలవచ్చు, అభ్యాసం చేయవచ్చు. స్కిన్నర్ ప్రచాలక నియమంపై ఆధారపడి ఉంటుంది. ఈ సూక్ష్మ బోధన అనేదంట స్కిన్నర్ ప్రచారక నియమంపై ఆధారపడి ఉంటుంది.